కేసీఆర్ కట్టించిన సీతారాం ప్రాజెక్టే దిక్కు. తొలిసారిగా సాగర్ ఆయకట్టకు గోదావరి జలాలు. కాంగ్రెస్ వ్యతిరేకించిన ఆ ప్రాజెక్టే నేడు వరద ప్రదాయిని. సీతారామతో పచ్చగా మారనున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా. సాకారమైన మాజీ మంత్రి కేసీఆర్ కళ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ. కేసీఆర్ కట్టించిన సీతారామ ప్రాజెక్టే ఇప్పుడు దిక్కైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించిన ఆ ప్రాజెక్టే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగర్ కింద ఎండుతున్న పొలాలకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచే గోదావరి జలాలు మల్లుతున్నాయి. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా బుధవారం సాగర్ ఆయకట్టకు నీళ్లు చేరడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం పంప్ హౌస్ నుంచి విడుదలవుతున్న సీతారాం ప్రాజెక్టు నీళ్లు ఇవి జస్ట్ రిబ్బన్ కట్టినలకు అక్కడికి వస్తానుగా వీళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఎట్లున్నారంటే కేసీఆర్ అక్కడక్కడ కట్టుకుంటూ పోయిన ప్రాజెక్టులకు వీళ్ళు రిబ్బన్లు కట్ చేసి చప్పట్లు కొట్టుకొని చలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ నీటిని విడుదల చేసినామని వాళ్ళే భుజాలు తడుముకొని మళ్ళీ వచ్చేటప్పుడు అది మనం కట్టింది కాదురా మన ఇజ్జత పోతా అని ఏమని చెప్పుకుంటాం, కేసీఆర్ కాలంలోనే కట్టే వాటిని అని మళ్ళీ అట్లా వాళ్ళకు కూడా వాళ్ళు మనస్తాపానికి గురవుతాను. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు తెలంగాణ పంట పొలాలు అద్భుతంగా ఉండాలని, సిరి సంపదలతో ఉండాలని ఇట్లా ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన మాజీ ముఖ్యమంత్రి గారికే ఈ ఘనత దక్కుతుంది. మాజీ ముఖ్యమంత్రి గారి విజన్ వల్లనే ప్రస్తుతం ఎన్నో పొలాలు పచ్చగా పండుతున్నాయి, కొన్ని నీళ్ళు అయితే వచ్చినాయి.